సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాము, బేగం బజార్ లో. ఇక్కడైతే ఈ రోజు ఆఖరి రోజు ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ రోజు అయితే చాలా రద్దీగా ఉంది. చివరి రోజు కూడా అందరూ చాలా మంది వచ్చి వారి వారి అప్లికేషన్లు, దరఖాస్తులు అన్ని ఫిల్ చేసి ఇక్కడైతే ఇస్తున్నారు. ఇక్కడ మనతో పాటు అశోక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్, ఒక్కసారి ముందుగా మీ గురించి చెప్పండి సార్. నమస్కారం అమ్మ, నేను సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమ్మ. ఓకే, చెప్పండి సార్, ఎలా జరుగుతోంది ప్రజాపాలన? ప్రజాపాలన చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ప్రతి పేదవాడికి అందే రకంగా ఫలాలు అందే రకంగా వీధి వీధి తిరిగి మా కార్యకర్తలంతా మోటివేట్ చేసి దరఖాస్తు ఫారాలన్నీ అందజేస్తున్నారు. అవసరమైన మేరకు ఏం కావాలన్నా ఎవరు కావాలన్నా తెచ్చి ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నది. ఇంకా సాయంత్రం వరకు సమయం ఉంది. ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి ఎన్ని గంటలకి మొదలవుతోంది సార్? ఎన్ని గంటల వరకు ఇస్తున్నారు? 8:30 మొదలవుతుంది అమ్మ. 8:30కి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 వరకు ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా మేమే పరిష్కారం చేస్తున్నాం. మా సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళంతా సహకారంతో మంచి కార్యక్రమం జరుపుతున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ప్రతి పేదవాడికి దండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. అయితే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త పురుషోత్తం గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడేద్దాము. సార్ నమస్తే, చెప్పండి ఎలా జరుగుతున్నాయి, అంటే ఎంత మంది వస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు? 50 వార్డ్ 50లో గతంలో 10 ఏళ్ల పాలనల టిఆర్ఎస్ పాలనల ఈ రోజు కూడా మాకు 50 వార్డులు ఎవరు గుర్తింపు లేదు. అదే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేము 50 వార్డులో జిహెచ్ఎంసీ వార్డు మెంబర్ గా ఉండి ఇది కట్టించినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 50 వార్డులో కాంగ్రెస్ కార్యకర్తగా మేమే వర్క్ చేస్తున్నాము. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పాలనలో మా రేవంత్ రెడ్డి అన్న గారి పాలనలో ఈ రోజు మాకు ఏవైతే 6 స్కీమ్స్ ఇచ్చారో దానికి మేము జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళని కూడి మేము వాళ్ళతో పాటు వెళ్ళి డోర్ టు డోర్ పటాన్వాడి నుంచి గౌలిగూడ చెమ్మన్ వరకు, ఇక్కడ నుంచి నగర్ఖానా వరకు ఇచ్చేసి డోర్ టు డోర్ ఫామ్స్ వాళ్ళకి అందజేసినాక వాళ్ళు తిరిగి మా దగ్గరకు వచ్చి ఈ రోజు 6 డేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఫామ్ ఫిలప్ చేసి ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటున్నా జిరాక్స్ కానీ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే మేము ఉండి వాళ్ళకి సహకారంతో చేసి మళ్ళీ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇప్పిస్తున్నాము. జిహెచ్ఎంసీ ఆఫీసర్ ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాకు జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ గారు వాళ్ళ దర్యాప్తులో వాళ్ళకి ఇచ్చి ఈ రోజు కూడా వాళ్ళ స్టాఫ్ మొత్తం మాకు కోఆర్డినేషన్ చేసి మంచి పద్ధతిలో మంచిగా సీనియర్గా ఉండి సహకరించుకుంటూ ఇక్కడున్న లోకల్ మార్వాడీస్ కానీ యాదవ్స్ కానీ ఇంకా దళితులు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ జైన్ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఇక్కడ మేము ఉండి చేయిస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, వాళ్ళ కొంతమందికి ఇక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ పాపం వాళ్ళకి తెలియదు ఎలా ఫామ్ నింపాలనేది తెలుగులో ఉంది. స్పష్టంగా దానిలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో ఇస్తున్నాము. కొంతమంది వాళ్ళకి ఇది కూడా చెప్పడం జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ పే ఉన్న వాళ్ళకు ఖాళీ రేషన్ కార్డు వస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు. అన్న మీ దగ్గర ఏమవుతుంది, మీ పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీలు అన్నారు అంటే అమ్మ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాం. కావున మంచి చెడు అని కాదు అందరికి ఇస్తాం, కానీ ఎవరికైతే పీద పదరులు ఉంటారో వాళ్ళకే ఇస్తామని చెప్పినాం. వాళ్ళకి వివరంగా చెప్తుంటే అయితే ఇప్పుడు రేషన్ కార్డ్ లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ లో నో అని పెట్టుకుని చేస్తే తర్వాత చూస్తారా సార్, లేకపోతే ఏమైనా వాళ్ళకి రాదు అని ఏమైనా అనిపిస్తుందా? అందరికి వస్తాయా? ఈ రోజు 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఆఫీసే బంద్ ఉంది మేడం. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రేషన్ కార్డ్ అనేది మేము చెప్తున్నాము. రేషన్ కార్డ్ అంటే కూడా ఎవరికి తెలియదు 10 ఏళ్ళ. ఈ రోజు మా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆఫీస్ ఉందండి, ఆఫీస్ కూడా తెలియదు 10 ఏళ్ళ. మళ్ళీ మేము ఓపెన్ చేయించి అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి వాళ్ళ దగ్గర కుమ్మగా వాళ్ళకి ఒకటే అన్నాం, సార్ కొద్దిగా ఆఫీస్ ఓపెన్ పెట్టండి, 10 ఏళ్ళలో అయితే మీరు పెట్టలేరు. మా ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డ్ అనేది ఏంది కూడా చూపించాం. ఎందుకంటే చాలా పీద పరుదులు కూడా ఉన్నారు మా దగ్గర వార్డ్ 50లో. ఇప్పుడు భగవాన్ గంజ్ కానీ, ఇప్పుడు మాజరింగ్ క్యాంప్ కానీ, మన గౌలివాడ బస్తీ కానీ అన్నీ మాకు స్లమ్ ఏరియాస్ వస్తాయి కొంతమందికి. అందులో వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకు పేద ప్రజలకు వాళ్ళకి ఏదో చెందుతుందనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాము. ఆ రేషన్ కార్డు అందరికి వైట్ కార్డు అడుగుతున్నారండి. వైట్ కార్డు ఎవరికైతే వాళ్ళకి అవసరం ఉంది, చాలా అర్హులు ఉంటారు వాళ్ళకి ఇప్పిద్దామండి. పింక్ కార్డ్ అయితే
ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇప్పిస్తామని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇదైతే ఇవన్నీ కూడా వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి అందుతాయా సార్? అలా అని ఏం లేదా, ఇంకా డిసైడ్ చేయలేదా? వైట్ కార్డ్ అనేది ఏం లేదమ్మా, ఇది సీఎం గారి దగ్గర ఆదేశంలో ఇది నడుస్తుంది. ఈ రోజు కాకుండా మరో రాజు గారు వైట్ కార్డు ప్రతి దగ్గర అందరికి ఉండదు. అది వైట్ కార్డు ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఉంటది వైట్ కార్డు. పింక్ కార్డు అయితే అందరికి ఉంటది కదా మేడం. సార్ అంటే ఇప్పుడు చెప్పండి, బిఆర్ఎస్ అనేది ఏంటంటే 420, కాంగ్రెస్ వాళ్ళని 420 అంటున్నారు, ఏమంటారు? చూడండి అమ్మా, గతంలో సీఎం ఉన్నాడు 420 అనేది మేము చెప్తాం కూడా మంచిది కాదు. పబ్లిక్ తెలిసిపోయింది 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు అనేది. 420 చీటర్సా అది పబ్లిక్ తెలిసిపోయింది. మా నోటితో చెప్పేసి ఇంకా సిగ్గుపోతుంది వాళ్ళది. వాళ్ళు 40 మంది గెలిచిర్రు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఎలా గెలిచారు వాళ్ళకే తెలుసు. 39 మందికి ఈ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితులు వాళ్ళ ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారు. హరీష్ రావు తప్పనా, కేటీఆర్ తప్ప ఇంకెవరైనా మాట్లాడగలుగుతున్నారా? మా ఒక్కడే ఒక లీడర్, సీనియర్ లీడర్ ఇప్పుడు కాంగ్రెస్లో గతంలో సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటే భయపడుతున్నారు వాళ్ళు. మా సీఎం నుంచి ఖాళీ పేరు చెప్తారు, రేవంత్ రెడ్డి అనగానే భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది, డాటా పెట్టుకొని మాట్లాడుతున్నాం కదమ్మా. ఈరోజు మేము మాట్లాడడం కాంగ్రెస్ వాళ్ళం అంటే మా దగ్గర డాటా ఉంది, మీది ఏముంది అనేది. మీ చరిత్ర మొత్తం బయట పెడుతున్నాం, పబ్లిక్ చెప్తున్నాం. మేమేమో సృష్టించైతే చెప్తలేం కదా, డాటాను చూసే చెప్తున్నాం కదా. వైన్ షాప్ల నుంచి ఎంత తీసుకున్నారు మీరు, జిహెచ్ఎంసీ ఎంత ముంచారు మీరు, ఎన్ని కోట్ల నుంచి ఎక్కడ నుంచి అప్పు తెచ్చుకున్నారు, ఇదంతా మాకు బయట పడుతుంది కదా. పబ్లిక్ తెలియదు, మేము లీడర్లం కాబట్టి మాకు తెలుసు, జనాలకు తెలియదు కదా. జనాలకు ఇప్పుడు ఒక ఇంటిని మొత్తము అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని సరిదిద్దుకోవాలంటే సమయం పడుతుంటది కదా. 10 రోజులు కూడా అసెంబ్లీ స్టార్ట్ కాకముందే ఆయన హరీష్ రావు గారు కానీ ఆయన కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతారు. 10 ఏళ్ళు మీరు పాలనలు ఉన్నప్పుడు ఏం చేశారని పబ్లిక్ చెప్పాలి కదా. మేము అది చెప్పడానికి మాకు సమయం కావాలా. భగవంతుని దయతోని రాగానే ఏపీసీ ఆర్టీసీలో కొత్త బస్సులు పెట్టించాం మేము. రెండోది ఫస్ట్ మంత్లోనే మేము మీకు ఆఫీసర్ అందరినీ కోఆర్డినేషన్ చేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓలను పెట్టుకొని సీఎం గారు ఫస్ట్ మంత్లోనే అందరికీ పెన్షన్ వేశారండి. బడ్జెట్ లేకున్నా కూడా పెన్షన్ వేశారంటే దాని మతలబ్ ఏంటంటే పబ్లిక్ మేము సరి అయిన పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి కదా. ఒకటి సెకండరీ, ఈరోజు తెలంగాణలో స్కూల్ చిల్డ్రన్స్కి కూడా ఇబ్బంది అవుతుంది, డ్రగ్స్ వస్తున్నాయి అనేది తెలిసిపోయింది మాకు. అది బంద్ చేయడానికి మా అన్న సీఎం గారు అంత పెద్ద స్టెప్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే దాని మీనింగ్ ఏంటండి? పోలీస్ వ్యవస్థకి అంత స్ట్రిక్ట్లీ ఎందుకు ఇచ్చారు ఆయన? జనాలలో అందరికీ తెలియాలి. స్టూడెంట్స్, మా చిన్న పిల్లలు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటారు, అది బంద్ కావాలనే కదా పోలీస్ ఇన్స్ట్రక్షన్స్. లూపోల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కమిషనర్ అడిషనల్గా చేసుకున్నంటే వాళ్ళకి తెలిసిపోయింది నాన్ కరప్టెడ్ ఉన్నారు కాబట్టి ఈరోజు చేస్తున్నారు వాళ్ళు. సీఎం గారిది ఒక్కటే ఆదేశం అండి, ఈ రోజు నుంచి మా దగ్గర యావత్ తెలంగాణలో ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు, అది అందరికీ తెలిసిపోయింది. 31st నైట్లో రేప్ కేసులు కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతో మంది యాక్సిడెంట్లు చేస్తుండే, ఒక్కటి కూడా కాలేదండి. మీరు ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు మీడియా మిత్రులకు తెలుస్తుంటుంది ఏమవుతుంది అనేది. 31st ఏదైనా అయిందమ్మా? కాలేదు కదా తల్లి. దానికి ఎందుకు అందరికి భయం అయిపోయింది, వద్దు డ్రగ్స్ వాడకూడదు, సీఎం గారు చాలా స్ట్రిక్ట్లీ ఉన్నారు అని. పోలీస్ వ్యవస్థ కూడా స్ట్రిక్ట్లీ అయిపోయింది అని భయం అయిపోయింది. దెర్ ఈస్ నో ఫ్రెండ్లీ పోలీస్ అని. మళ్ళీ కరెంట్ ఇబ్బందులు, బంధులు ఇలాంటివన్నీ వస్తాయి అనే వారికి ఏంటి చెప్తారు? కాంగ్రెస్ వస్తే ఇలాంటివన్నీ వస్తాయని మళ్ళీ ఏమైనా వస్తాయంటారు అలాంటి ఇబ్బందులు? ఇదన్నీ ఫేక్ న్యూస్ మేడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది అందరికీ అవసరమే. పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకున్నాం అనేది అందరికీ తెలుసు. అప్పుల పాలు చేసి ఇల్లు నడిపించాలంటే కాదమ్మా, అందరికీ సరి అయిన పద్ధతిలో నడవండి. ఈ రోజు కాకుండా మనం లైట్ బిల్లు కట్టండి. ఇప్పుడు తెలంగాణ సీఎం గారు రేవంత్ అన్న గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు, బేగం బజార్ నుంచి అంతా కడతారు, ఓల్డ్ సిటీలో కట్టారంటే ఈ రోజు నుంచి ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా కడతారని చెప్పినాడు. ఎందుకు చెప్పిండు ఆయన? రెవెన్యూలో పైసలు రావాలంటే ఆ డబ్బులు వస్తేనే కదమ్మా అందరికి చేయలేదు. ఇప్పుడు మున్సిపల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇప్పుడు కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్, మనం వ్యవస్థ మనం వాడుకుంటున్నాం కాబట్టి మనం కడితే బీద వాళ్ళకి అది ఉపయోగం పడుతుంది. ఉన్న వాళ్ళైతే కట్టాలి కదా మేడం. లేనివాడు ఉన్నవాడు అలాగంటే కాదు కదా. 4 స్టోరేజ్ బిల్డింగ్ ఉంది, వాడు కట్టకపోతే గవర్నమెంట్కి వెళ్ళదు కదా మేడం. అది మనం గవర్నమెంట్కు సహకరించాలా. ఈరోజు మేము కాంగ్రెస్లో ఉండి మా కార్యకర్తలం అందరం ఒకటే, మాదొకటి, మా కాన్స్టిట్యున్సీలో కానీ మా డివిజన్లో కానీ మాదొకటి, గెట్ టుగెదర్ చేసుకొని అందరితో డోర్ టు డోర్ పోయి, అయ్యా ట్యాక్స్ కట్టండి, వాటర్ బిల్ కట్టండి,
మున్సిపల్ ట్యాక్స్లు కట్టండి, ఎలక్ట్రిసిటీ బిల్ కరెక్ట్ చూసుకోరి, అవన్నీ సహకారం ఇస్తే మా గవర్నమెంట్ నడుస్తుండది. అది మా గవర్నమెంట్కి ఒక అప్రిషియేట్ ఉంటుందండి రేవంత్ రెడ్డి గారి పాలనలో. అందుకోసం బట్టి విక్రమార్క గారు అన్నారు, అయ్యా 10 ఏళ్ళన్నా నా అపోజిషన్లో లేకుండా చేశారు కేసీఆర్ గారు, ఎందుకు చేశారు, ఎవరు మాట్లాడకూడదు. ఈ రోజు మేము అపోజిషన్ పెట్టుకొని మాట్లాడుతున్నామండి. అపోజిషన్లో తెలియాలి మేము ఏం చేస్తున్నాం అనేది. అపోజిషన్లో ఉన్న వాళ్ళకు అప్రిషియేట్ చేశారని వాళ్ళు అనుకుంటారు. ఈ రోజు దురదృష్టం వాళ్ళు ముందర కూర్చొని బేజాత్ ఎందుకు అవుతున్నారు. మేము మా సీఎం గారు అన్నారు రేవంత్ రెడ్డి, వాళ్ళకు కూడా అసెంబ్లీలో కూలుస్తేనే తెలుస్తుంది, మేము బయటికి పంపించే అవసరం లేదు, వాళ్ళకి తెలియాలి ప్రజలకు ఏం చేశారు అనేది. దొంగచాటున మాట్లాడేది లేదు కదా, మా ముందని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నాం కదా మా రేవంత్ రెడ్డి అన్న. ఈ రోజు కాకుండా రేపు మా అందరికి పబ్లిక్ తెలిసిపోతుంది మేడం. సార్ ఒక్క విషయం చెప్పండి, ఒక్కసారి అశోక్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అశోక్ గారు చెప్పండి, 100 రోజుల్లో అయితే అన్ని హామీలు అన్ని పూర్తి చేస్తాము, అన్ని స్కీములు అంటున్నారు, అది అవుతుందా, అయ్యే పనేనా? 100 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా 48 గంటల్లో 2 హామీలు ఆల్రెడీ అయిపోయింది. ఒక బస్సు ఫ్రీ బస్సు ఒకటి మహిళలకు, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు. తర్వాత ఈ 4 గ్యారంటీలకు పెద్ద ఎత్తున మేము ఈ వీధి ఇంటింటికి తిరిగి ఎవరైతే అర్హులు ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వర్గాలు కానీ, మిగతా కులాలు ఉన్నా కానీ వాళ్ళ దాంట్లో ఎలిజిబుల్ ఉంటేనే వాళ్ళని తీసుకొచ్చి మేమంతా ఫామ్లు ఫిలప్ చేపిస్తున్నాం, చేపించి మొత్తం ఫుల్ఫిల్ చేస్తున్నాం. వీళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలంతా మోటివేట్ జరిగి ప్రతి వీధి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేస్తున్నాం. ఈరోజు లాస్ట్ దినం కాబట్టి చాలా ఇప్పటికి వరకు మేము 19 గ్యాదరింగ్ చేసాం. చాలా పొద్దున్న నుంచి ఫ్లూటింగ్ ఉండే, ఇప్పుడు లాస్ట్ లంచ్ తర్వాత మళ్ళీ ఫ్లూటింగ్ జరుగుతుంది. కాబట్టి మొత్తం అందరూ చెందేటట్టు ప్రయత్నం చేస్తున్నాం మేడం. సార్ ఒక్క విషయం చెప్పండి పురుషోత్తం గారు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పు చేసింది, ఇంత అప్పు చేసింది అని అంటున్నారు కదా, ఇన్ని పథకాలు ఫ్రీగా పెడుతున్నారు, రేపు కాంగ్రెస్ అప్పు లేకుండా అవుతుందా? అప్పు లేండి అనేది మనం ఎలా చెప్ప మేడం. ఇప్పుడు చూడండి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా మంది ట్యాక్స్ కానీ ఇంకేదైనా కానీ ట్యాక్స్ కట్టకుండా, వాటర్ బిల్ కట్టకుండా వాళ్ళు వ్యవస్థను చెడగొట్టారండి. వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ, వాళ్ళ మినిస్టర్స్ కానీ, వాళ్ళ స్థానిక ఉన్న చిన్న లీడర్లు కూడా భయపట్టించారండి. ఆఫీసర్స్ పోతే ఎలగొట్టేశారండి. మాది అలా కాదండి, మేము ఉండి చేయిస్తామండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళం, మేము కాంగ్రెస్ కార్యకర్తలము. మా గవర్నమెంట్ నడవడానికి అందరికీ సపోర్ట్గా తీసుకొని అందరికీ ట్యాక్స్ కానీ, వాటర్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అన్ని సహకారంతో వాళ్ళు కట్టించుకుంటే మా గవర్నమెంట్ నడుస్తుందని మాకు అది 100% హామీ ఉందండి. ఈ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతమంది అయితే ఎమ్మెల్యేస్ గెలిచారు సీనియర్స్, ఆయన ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కానీ, హరీష్ రావు, మన రేవంత్ అన్న కానీ, వీళ్ళందరికీ ఒకటండి, చిన్న స్థాయి నుంచి వార్డ్ మెంబర్ నుంచి బూత్ మెంబర్ నుంచి వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి ప్రతి నెల వాళ్ళు మీటింగ్ తీసుకుంటున్నారండి. నెలకు వాళ్ళకి హామీ ఇచ్చారు మా అందరికీ. ప్రతి నెల గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పారు. ఇప్పుడు మా దగ్గర కాంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు గారు వాళ్ళ ఆదేశం ప్రకారం ఆమె కూడా తను వచ్చారండి, ఇక్కడ వచ్చి మాట్లాడి వెళ్ళారు, మెంబర్స్ని అందరితో కలిశారు. తను కూడా 15 మినిట్స్ 20 మినిట్స్ కూర్చొని ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయించన్నారు. వాళ్ళు కూడా ఆయనతో పాటు ఇంకొక మెంబర్ని పెట్టుకున్నారు రాయడానికి, అతను కూడా మాకు ఆవిడ సహకారం చేశారు. ఈ రోజు కూడా మా 50 వార్డులు ఒకటే అండి, అన్ని కమ్యూనిటీలు, ఒక కమ్యూనిటీ కానీ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీ కానీ, మార్వాడి కానీ, నార్త్ ఇండియన్స్ కానీ, వీళ్ళందరూ 50 వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉంటారండి. వాళ్ళందరికీ సునీతారావు గారు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. మా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు గారు. ఇప్పటికి ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చారు సార్? ఇప్పుడు అంటే లాస్ట్ డే కదా, ఎన్ని ఇచ్చి ఉంటారు? ఆన్ రికార్డ్ వి హ్యావ్ మేడం. 50 వార్డులో మా అసిస్టెంట్ కమిషనర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అని ఉన్నారు. డోర్ టు డోర్ మేమైతే ఎన్ని ఇచ్చాము, ఎన్ని ఫిల్అప్ అయినాయి, ఎన్ని కంప్లీట్ చేసాము మా దగ్గర ఆన్ రికార్డ్ ఉందండి. డాటా ఉంది మా దగ్గర, మా అసిస్టెంట్ కమిషనర్ దగ్గర. మీరు ఒక్కసారి ఆయన పిలిపిస్తాను, మీరు అడగండి. ఎందుకంటే మేము రాసుకొని అతనికే ఇచ్చామండి, అతనే పెట్టుకుంటున్నాం. ఆన్ రికార్డ్ ఉంది. ఈ మొత్తం వార్డులో 50 వార్డు ఒక రికార్డ్ ఉంది. డిసిప్లిన్ గా చేసామండి, మీనబడి ఎవరికి చేయడం లేదు. ఇక్కడ క్యూ ప్రకారం పెట్టాం. లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఇతరులకి ఏదైనా ఉన్నా కూడా మనం కూర్చొని చేయించుకున్నామండి. నేను ఒక రికార్డ్ మీకు ఇప్పిస్తాను.